హలో యూట్యూబ్ ఫ్యామిలీ. మీలో ఎంతమందికి ఆడవాళ్ళు డ్రైవింగ్ చేస్తే ధైర్యంగా కూర్చుంటారో కామెంట్ చేసేయండి. నిజానికి కొంతమంది లేడీస్ ఉన్నారు పర్ఫెక్ట్గా డ్రైవ్ చేసేవాళ్ళు. నేనైతే వీడియో కోసమే డ్రైవ్ చేశాను 100% ఇది. ఎందుకంటే నాకు భయం. ఎక్కడ కూడా ఏది ట్రాఫిక్ లేకుండా ఒక వే కింద ఉంటుంది కదా, అలాంటి కాడైతేనే నేను ఈ స్టీరింగ్ అనేది తీసుకుంటాను. జనాలు ఎవరన్నా వచ్చినా, నా ఎదురుగా ఏమైనా లారీలు వచ్చినా అసలు బయటకు చూడడానికి అదే పక్క వాళ్ళకు చూడడానికి ధైర్యవంతులా కనిపిస్తాను. లోపల ఒక రకమైన భయం అనేది ఉంటుంది. సో అది అమ్మో చెప్పలేను. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు ఆడవాళ్ళు డ్రైవ్ చేసుకుని అక్కడిక్కడ యాక్సిడెంట్లు చేయడం, చప్పడిగా పక్కన కూర్చుంటే హాయిగా ప్రశాంతంగా ఉంటుంది కదా అనిపిస్తుంది. కానీ కొంతమంది డ్రైవింగ్ నేను మన ఇన్స్టాలో చూశాను, పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్లో ఒక 25 మెంబర్స్ అయితే పర్ఫెక్ట్గా డ్రైవ్ చేస్తారు. మిగతా వాళ్ళందరూ నాలాగే లోపల లోపల భయపడుతూ ఏదో డ్రైవింగ్ వచ్చు అన్నట్టు తీస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకు అది నిజమో కాదో మీరే కామెంట్ చేసేయండి. కానీ ఆడవాళ్ళు డ్రైవ్ చేస్తే బాగుంటుంది కదా, నాకు ఇష్టం. ఇలా నైట్ టైం అయితే ఇంక భయం అనిపించదు, ఎందుకంటే వన్ వే రోడ్డు కదా. సో కొంచెం మా వాళ్ళు అయితే టెన్షన్ పడతారు, కానీ నాకైతే అలాంటిది ఏమి ఉండదు. సో మొత్తానికైతే మంచిగా డ్రైవింగ్ అయితే పూర్తిగా నేర్చుకోలేదు, కొంచెం కొంచెంగా నేర్చుకున్నా. కానీ నైటు డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నాను సుమి, కానీ లోపల భయం నాకు మాత్రమే తెలుసు. మీకు అట్లా అనిపించట్లేదు కదా, పర్ఫెక్ట్ డ్రైవ్ చేసినట్టు అనిపిస్తుంది కదా. అంత తోచ్ మీ బుజ్జ మిమ్మల్ని అందరినీ మోసం చేస్తుంది, తెలుస్తుందా? మీకు తెలుస్తుందా? తెలిసిపోయే ఉండుంటుందిలే. మొత్తం నిజాలన్నీ నేనే చెప్పేసిన తర్వాత ఇంక మీకు తెలియకుండా ఎట్లా ఉంటుంది? నేనే చెప్పాను మొత్తం. ఇక నుంచి నేను నిజంగా డ్రైవ్ చేసినా సరే మా బొజ్జామకు డ్రైవింగ్ రాదు అని నన్ను ఏడిపిస్తారు కదా. అయినా పర్వాలేదు, మన వాళ్ళే కాబట్టి నిజమైతే ఒప్పేసుకున్నా. నాకైతే 100% డ్రైవింగ్ రాదు. వీడియోస్ కోసం అప్పుడప్పుడు ఫోజ్ కొడుతూ ఉంటాను, దీనికోసం కూడా అట్లానే కొట్టా. కాకపోతే ఎవరు రాకుండా ఉన్న ప్లేసుల్లో అయితే హైవేల మీద అయితే తీస్తాను ధైర్యంగా. కొంచెం ట్రాఫిక్ అనేసరికి ఆ స్టీరింగ్ అస్సలు పట్టుకోను. మొత్తానికి ఫీల్ అయితే మాత్రం బాగా అనిపిస్తుంది. కానీ 100% అయితే పర్ఫెక్ట్గా నేర్చుకొని ధైర్యంగా కారు తీసే రోజు తొందరలోనే వస్తుందని నేను అనుకుంటున్నా. 100% నేర్చుకోవాలి. ఇలా సగం సగం నేర్చుకుంటే కనుక పని అవ్వదు. మనకు కూడా డ్రైవింగ్ వచ్చు, ఎక్కడైనా కారు తీసే సత్తా బుజ్జుకుందని మీ దగ్గర నిరూపించుకుంటా. హలో యూట్యూబ్ ఫ్యామిలీ. మన బుజ్జమ్మ చేతిలో పుచ్చకాయ ఫస్ట్ టైము నేను అంత పెద్ద పుచ్చకాయని కట్ చేయడం. ఇది మొన్న బయటకు వెళ్ళేటప్పుడు, అదే మన మామిడికాయల మార్కెట్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు తీసుకున్నాము. ఇది ఓల్డ్ వీడియోనే, అంటే తీసుకుని ఒక 10 days అవుతుంది. నేను ఇంక దీనికి వాయిస్ అనేది ఇవ్వడం జరగలేదు. అసలు కట్ చేసే విధానం చూడండి, ఎట్లా కట్ చేస్తున్నాను. నా చేతిలో పెద్ద కత్తే ఉంది, కానీ అది 4 kgs 5 kgs బరువు అయితే ఉంది. మొత్తానికి ఈక్వల్గా అయితే కట్ చేయలేదు. కానీ చాలా వరకు బయట పుచ్చకాయలు తీసుకుంటున్నాం కదా, స్వీట్నెస్ ఉండట్లేదు. సో అందుకని అక్కడ హోల్సేల్ షాపే అది. అయినా సరే భయం అనిపించింది, ఎందుకంటే అనవసరంగా కాయలు తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత అవి కట్ చేసిన తర్వాత మంచిగా అనిపించకపోతే బాధ కదా అని సరే ఒకటైతే తీసుకున్నా. నిజానికి అంత స్వీట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. కేజీ వచ్చి ఏమో అంతగా గుర్తులేదు, మా వారు తీసుకున్నారు. అసలు అక్కడ ఆ మార్కెట్లో ఈ మిగతా ఫ్రూట్స్ కూడా అమ్ముతారని తెలుసుకోవడం కూడా ఫస్ట్ టైము. నేను ఎప్పుడు కూడా మామిడికాయలు మార్కెట్కి వెళ్ళడం, మనకు తెలిసిన వాళ్ళు మామిడికాయలు తీసుకొస్తారు కదా, అవి తీసుకుని వచ్చేయడం తప్పించి నేను ఎప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ ఎప్పుడు కొనలేదు. మనకి ఎప్పుడన్నా ఫ్రూట్స్ కావాలనుకుంటే కనుక మన లాలా చెరువ, దివాన్ చెరువ అక్కడికి హైవే మీదకి వెళ్ళి తెచ్చుకుంటాము. కానీ కాయ అయితే మాత్రం ఆయన చెప్పినట్టే చాలా టేస్ట్ బాగుంది. ఇది చాలా పెద్దది, చూడడానికి వీడియోలో మీకు అట్లా చిన్నగా కనిపిస్తుంది, కానీ ఈ సమ్మర్ టైంలో ఇలాంటి ఫ్రూట్స్ తినడం చాలా మంచిది. మేమైతే మామిడికాయలు తీసుకురావడానికి వెళ్ళాం. మన
తోటలో నుంచి ఇదిగో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ప్రతి సంవత్సరం ఆయనే తీసుకుంటాడు మన తోట అనేది. మనకి ఎప్పుడు ఏ ఫ్రూట్స్ కావాలన్నా అతనికి మనకు నచ్చినవి తీసుకోవచ్చు. అతను మన తోట దగ్గర నుంచి తీసుకొచ్చినప్పుడు అలా మేము వెళ్ళి అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటాము. మార్కెట్లో అమ్మడానికి తెచ్చుకుంటాడు ఆయన. మన తోటలో కాయలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ మీరు చూడండి. మ్యాక్సిమం అన్నీ తీసుకొచ్చి ఇక్కడ కుప్పల కింద అయితే పెట్టారు. ఈ వీడియో తీసుకొని ఒక 10 డేస్ అవుతుంది. ఎప్పుడు కూడా చాలా స్వీట్ ఉంటాయి మామిడి పండ్లు అనేవి. ఈసారి కొంచెం మరి తొందరగా తినడం వల్ల అనుకుంటా నేను ఎప్పుడు కూడా మే నెల 15, 20 ఆ తారీఖులు దాటాకే తింటాను మ్యాక్సిమం. అప్పుడు నాకు ఎంతకు ముందు ఏం తిన్నా సరే ఎక్కువ మనకి మందు కొట్టి బలవంతంగా పండబెడతారు కదా, సో టేస్ట్ ఉండవేమో, చెట్టుని రాలిన కాయే చాలా బాగుంటుందేమో అన్న వ్యూలో ఉండిపోతూ ఉంటాను నేను. సో ఈయన కూడా ఎప్పుడు కూడా మనకి గడ్డలో పండించినవే ఇస్తారు. అట్లనే ఈ ఇయర్ కూడా అలా తీసుకొచ్చారేమో అనుకున్నా, కానీ మనకి మందేసి పండబెట్టినాయి అంట అవి. కానీ టేస్ట్ అయితే నిజానికి అస్సలు బాగోలేదు. ఆ రోజైతే మార్కెట్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. వీళ్ళు హోల్సేల్ రేట్కి వేస్తారంట, కొంచెం కొంచెంగా అమ్మట్లేదు. అవి అక్కడ కుప్పకులను పెట్టారు కదా, అట్లా డజన్ల పరకల లెక్కనో ఇస్తున్నారు. సో నేనైతే మన తోటలో అయితే అన్ని వెరైటీస్ తీసుకున్నా. మన చెరుకు రసాలు, పంచదార, కల్తీ అంటారు కదా, చిన్న మామిడి పళ్ళు, బెంగనపల్లి, అట్లా 4-3 రకాలు అయితే వేశారు నాకు. సువర్ణకాయ అంట, అది టేస్ట్ అయితే బాగానే ఉంది. నేను ఆ పేరు వినడం రేర్, కానీ టేస్ట్ అయితే బాగుంది. ఇంటికి మామిడి పళ్ళ సీజన్లో మీరు ఎంతమందికి ఫ్రూట్స్ ఇష్టం, తిన్నారా లేదా అసలు? ఇది ఓల్డ్ వీడియో. మళ్ళీ 2 డేస్లో మళ్ళీ మన తోట నుంచి మామిడి పండ్లు తీసుకొస్తున్నారంట. అవైతే గడ్డిలో పెట్టి పండించినవి. బహుశా అవి నాకు తెలిసి టేస్ట్ బాగానే ఉండుంటాయి. కానీ ఈసారి ఫస్ట్ టైం తిన్న కాయలు అయితే ఫెయిల్. కానీ చాలా బాగుంది కదా మన మార్కెట్ అనేది. మీకు తెలుసా మన రాజమండ్రి ఈ ఫ్రూట్ మార్కెట్? తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి.